అనిల్, ఏంట్రా అలా ఉన్నావు? ఏమైందిరా? ఆ రోగ్ వెంకట్ గారు లేడు, వాళ్ళమ్మ చావు బతుకులో ఉందన్న డబ్బు తీసుకున్నాడు కదా. అవును. ఆ డబ్బుతో వాడు అక్కడ పార్టీ చేసుకుంటున్నాడు. అందుకే 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 వాడిని అక్కడే పొడిచేసా. పొడిచేసావా? చచ్చిపోయాడా? లేదు, నేనే బ్రతికించాను. నీకేమైందిరా? నీ మనస్తత్వం వల్ల చిన్నప్పుడు ఫ్రెండ్స్ కి దూరం అయ్యావు, బంధువులకి దూరం అయ్యావు. అసలు ఎవడైనా పోతే నీకేంటి? నీ బ్రతికేదో నువ్వు చూసుకోవాలి. నా బ్రతుకులోనే వాళ్ళందరూ ఎదురవుతున్నారు. వాళ్ళ అవసరాల కోసం నన్ను ఎందుకు మోసం చేయాలి? మనసులో ఓడి పెట్టుకుని బయట ఇంకోలా మాట్లాడతారు. అలా మాట్లాడే వాళ్ళంటే నాకు అస్సలు నచ్చదు. నీలా అందరూ ఉండాలనుకోవడం నీ తప్పు. నువ్వు లేవు, నువ్వే కనుక లేకపోతే నేను ఈ పాటికి ఉండేవాడిని కదక్క. అంత మాట అనకరా. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎస్ఐ గారు రమ్మంటున్నారు. వస్తున్నాను, ఇప్పుడే వస్తాను. ఎస్ఐ? నువ్వు ఇంకా మూడ్లోకి రాలేదా? రా, టిఫిన్ చేద్దాం. నువ్వు ఇలాంటి దానివని తెలుసుంటే నిన్నెప్పుడూ అడ్డంగా నరికేసావు. కానీ వాడు నన్ను ఎందుకు చంపాలనుకున్నాడో నాకిప్పటికీ అర్థం కాలేదు. కల్పన, ఆ రోజు కానిస్టేబుల్ మిమ్మల్ని ఎందుకు బయటకు పిలిచాడు? ఆ రోజు ఎప్పటిలాగానే నేను ఆఫీస్ నుంచి తిరిగి వస్తున్నాను. యాక్సిడెంట్ జరిగిందనుకుంటా. ఓ అమ్మాయి రోడ్డు మీద పడి ఉంది. ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. నేను వస్తున్న ఆటో ఆపి ఆమెను హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. ఆమె చనిపోయిందని చెప్పడానికి పోలీసులు మా ఇంటికి వచ్చారు. అంతే నాకు తెలుసు. కల్పన, డోంట్ వరీ. ఆ రోజు మీ తమ్ముడు ఎందుకలా చేశాడో త్వరలోనే తెలుస్తుంది. టేక్ రెస్ట్. మనం అనుకున్నట్టుగానే వాడు మామూలు మనిషి కాదు. వాడి కథంతా విన్నాక నాకు అర్థమైంది. వాడు తప్పు చేసిన వాళ్లను మాత్రమే చంపుతున్నాడు. మన ఇన్వెస్టిగేషన్లో కో డైరెక్టర్ చిత్ర ఇద్దరూ కలిసి డ్రామా ఆడారని తెలిసింది. కో డైరెక్టర్ని దయ్యం పేరుతో వాడే చంపేసుంటాడు. నా అంచనా కరెక్టే అయితే ఇప్పుడు అతని టార్గెట్ చిత్ర. ఏంటనిల్ ఇక్కడికి తీసుకొచ్చా? రేపు నైట్ షూటింగ్ ఇక్కడే చేద్దాం అనుకుంటున్నాను. లొకేషన్ బాగుంది కదా? నేను బాలేనా? పెళ్లికి ముందు తప్పు చేయడం తప్పేమో. మనం ఎంతకాలం తప్పు చేయకపోవడమే పెద్ద తప్పు. నిజమా? అవుననిల్, నువ్వు దూరంగా ఉంటే నేను విరహంతో చచ్చిపోతాను. నువ్వు చచ్చిపోకపోతే నేనే నిన్ను చంపేస్తాను. అనిల్, నువ్వు వైన్ లాంటి దాన్ని బతికుండగానే కిక్కించి చంపేస్తావు. నువ్వు ఎలాంటి దానివో ఓ రోజు నేను మీ ఇంటికి వచ్చినప్పుడే అర్థమైంది. నా కో డైరెక్టర్ హ్యాండ్ రైటింగ్తో నా ప్రోగ్రామ్ షీట్ చూశాను. ఆ రోజే నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. స్టెప్ బై స్టెప్ నా డౌట్ క్లియర్ చేసుకున్నాను. నువ్వు వాడు కలిసి పెద్ద క్రైమ్ స్టోరీ నడిపారు. అందుకే దయ్యం పేరుతో వాడిని నేనే చంపేశాను. నన్ను బ్లాక్మెయిల్ చేసి భయపెట్టి నీ సొంతం చేసుకోవాలనుకుంటున్నావా? ఒరేయ్, ఆడదాని లైఫ్తో ఆడుకున్న వాడెవ్వడూ ఇంతవరకు బాగుపడలేదు. నేను నీకు లొంగిపోవాలా? ఈ శరీరాన్ని జీవితాన్ని ఒక పిచ్చి కుక్కకి నైవేద్యంగా పెట్టాలా? ఆ రోజు అడవిలోనే చావాల్సిందే. ఆ ఏసీపీ గాడి వల్ల బ్రతికిపోయావు. నీకు రెండు మనసులు, రెండు నాలుకలు, నిలువెల్లా విషం.
నీ అవసరం కోసం ఎవరో ఒకరితో ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటావు. నిన్ను మామూలుగా చంపకూడదు. హలో డాక్టర్, నేను ఏసీపీ చటర్జీని మాట్లాడుతున్నాను. మీరు ఇమీడియట్ గా అనిల్ సిస్టర్ కి సెక్యూరిటీ పెట్టమని చెప్పండి. అసలు ఏం జరిగింది? అవన్నీ నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు వివరంగా చెప్తాను. ఓకే. నేను డాక్టర్ శరత్ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. రూమ్ నెంబర్ 10 కి సెక్యూరిటీ పెట్టండి. అలాగే సార్. సెక్యూరిటీ. రూమ్ నెంబర్ 10 లో ఉన్న పేషెంట్ కి సెక్యూరిటీ పెట్టండి. అక్కడికి ఎవ్వరూ వెళ్లకుండా చూసుకోండి. ఏంట్రా కేసు? ఏదో యాక్సిడెంట్ కేసట.